చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటం. దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. మనం ప్రభువారి శిలువలో పలికిన 7 మాటలు ఉన్నాయి కదా. మొదటి మాట ఏమని పలికాడు? ఆ మాటల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. తండ్రి, మీరేం చేస్తున్నారు? మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎక్కడ ఉంది? ఎవరైనా చెబుతారా? తీసిన వాళ్ళు చదవండి. ఇరవై 34 అవకాశం చాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు, స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన. అయ్యా స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేసాం అయ్యా. మేము నా తండ్రి, మీరు మా మధ్యలో ఉండి ఒక్కొక్కళ్ళ చేత నా తండ్రి మీరు విజ్ఞాపన చేయించారు. మీకు వందనాలు. ఆ మాటలన్నీ, ఆ ప్రార్థనలన్నీ కూడా ప్రభా మీ దోతలు మీ సన్నిధానానికి మోసుకొని వచ్చారని స్తుతి చెల్లిస్తున్నాను. మా దేవ నాయన, మా పాటలు, మా ప్రార్థనలు, మా విన్నపాలన్నీ కూడా వినే దేవుడిగా మీరున్నారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. నా దేవ, ఈ రాత్రి నా నాయన మరి కనిపెట్టిన ఆ దినంగా ప్రభు మరి అయ్యా ఈ నెలకు ఆఖరి నాయన రోజుగా మీరు మాకు ఇచ్చారు ప్రభు. రాత్రి జాములో మీ సన్నిధిలో ప్రార్థించడానికి నాయన, మాటలు ఆలోచించడానికి నాయన మీరు ఇచ్చిన ఈ సమయానికి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం నాయన కత్తి వంటిదని రాయబడింది, అద్దం వంటిదని రాయబడింది ప్రభు, శక్తి వంటిదని కూడా రాయబడింది. నా తండ్రి, నా దేవా, తేనె కంటే జంటు తేనె, దారుల కంటే మధురమని కూడా నీ వాక్యాన్ని గురించి రాయబడి ఉన్నాయి ప్రభు. అలాంటి వాక్యం నాయన ఈ భూలోకంలో ఎన్నెన్నో ఉన్నాయి కానీ ప్రభా నీ వాక్యానికి అయ్యా ఉన్న విలువకి దేనికి లేదు నా ప్రభా. అయ్యా నీ మాట మమ్మల్ని ఆదరించే మాట ప్రభా, మమ్మల్ని జీవింపజేసే మాట అయ్యా, మా రోగాలను బాగు చేసే మాట అయ్యా. నీ మాట నా తండ్రి, ఆ శ్రేష్టమైన మాటలు నా ప్రభా మేము విని మా హృదయాల్లో అయ్యా మేము నెమరు వేసుకుంటూ వాక్యం విన్న వాక్య ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అయ్యా. అయ్యా అలాగే మేమందరం కూడా మీ మాటలు మా హృదయాల్లో ఉంచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నేను మహింపరచబడడం ఉంటాను సహాయం చేయమని మీరు మెరుగుపరచడం, నాలో బలహీనతలన్నింటినీ కొట్టివేసి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. శిలువలో పలికిన మొదటి మాట. మన దేవుడు మరి ఆయన బాధించిన వారిని, ఆయన హింస పెట్టిన వారిని, ఆయన్ని మరి గడ్డం పెరికిన వారిని, కొట్టిన వారిని అందరూ కూడా మరి ఆ ప్రాంతంలోనే ఉన్నారు. మరి చాలా బాధలు పెట్టారు, కొరడాలతో కొట్టినారు, మరి ఉమ్మి వేశారు, మరి చాలా విధాలుగా దేవుడిని మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళందరినీ చూసి ఏమని చెబుతున్నాడంటే యేసుప్రభు వారు ఆయన శిలువలో మరి తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత మాట, ఎంత మంచి మాట కదా. చాలా అసలు ఆ క్షమాపణ అనే ఆ మాట మనలో ఎప్పుడు నిత్యం జీవించి ఉంటే అసలు ఇంకే గొడవలు కూడా ఎవ్వరికి రావు. కుటుంబాల్లో రావు, సంఘాల్లో రావు, సమాజంలో రావు, ఎక్కడ కూడా రావు అన్నమాట. మరి ప్రభువారు ఆ యొక్క ఆ క్షమాపణ అనే మాటని పలికినప్పుడు ఎన్ని విధాలుగా మరి దేవుడు అలాంటి మాట ఆయన మనసు. పౌలు గారు ఏమన్నారు? క్రీస్తుని పోలి నడుచుకోవాలన్నాడు. ఆయన ఊరిని పోలి నడుచుకుంటున్నాడు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. నన్ను పోలి మీరు నడుచుకున్నాడు. ఆయన పోలిక మనలో రావాలంటే
మరి ఆయన మాట మనలో నిలిచి ఉండాలి. ఆయన పోలిక మనలో ఉండాలంటే, ఆయన పోలి మనం నడుచుకోవాలంటే, ఆయన మాటని, ఆయన వాక్కులు నెరవేర్చే వారంగా మనము ఉండాలి. మరి అంత బాధ పెట్టిన వాళ్ళందరినీ కూడా దేవుడు క్షమించమని వేడటం అనేది ఎంత గొప్ప మనసో మరి ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా గొప్ప మనసు. మత్తయి సువార్తలో 6:14 మరి మనకి పరలోక ప్రార్థన నేర్పించాడు శిశువులకు. దేవుడు శిశువులకు ప్రార్థన నేర్పుతూ అక్కడ మాట 14 చదివితే ఆడొక మాట ఉంటుంది. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఏమని చెబుతున్నాడు ప్రభువారు? మనుషుల అపరాధములు మనము క్షమించాలి. అప్పుడు మన పరలోకపు తండ్రి మన అపరాధములు క్షమించే తండ్రిగా ఉన్నాడు. మరి ఎవరిని క్షమిస్తున్నావా? మనం ఇవన్నీ నా అనుభవాలు ఎక్కువ నేను నేర్చుకున్నాయి. నాకు కూడా నేను వెళ్ళే పెద్ద సంఘం ఉంది, మా పెద్ద కుటుంబాలు ఉన్నాయి. నా వెనక 2 కోడళ్ళు ఉన్నారు ఇంట్లో. అన్నీ కూడా దేవుడు నేర్పిస్తున్న విషయాలేనమాట. ఆయన దగ్గర నేను నేర్చుకొని వాటిల్లో మరి సంపాదించుకున్న మాటలే మనుషుల అపరాధాలు. మరి మనం క్షమిస్తే మన అపరాధములు దేవుడు క్షమిస్తాడంట. క్షమించాల్సిన వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు మన జీవితాల్లో. మనం క్షమించేసేయాలి. క్షమించలేదు ఆ అమ్మాయి, క్షమించలేదు ఆమె మనసులోనే ఉంచుకుంటాడు. కోపం దాచిపెట్టుకొని మాట్లాడతాడు. పైకి బాగానే ఉంటాడు, లోపల మా అంతరాత్మ సరిగా ఉండదు అని చెప్పి మన గురించి ఎవరు అనుకోకూడదు. మన మనసు యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలంటే అందరినీ కూడా క్షమించేసేస్తూ ఉండాలి. ఒక తల్లి అంట పరలోకానికి వెళ్ళిందంట. వెళ్తే నువ్వు రావద్దు ఎక్కడికని దూతలు గేట్ దగ్గర నిలబడి నెట్టేస్తే మధ్యలో ఒక దూత ఉండి నన్ను ఎందుకు నెట్టేస్తున్నారని అడిగిందంట. అడిగితే నువ్వు నీ భర్తను క్షమించలేదుగా అమ్మా, 20 సంవత్సరాల నుంచి ఆయనతో నువ్వు సమాధానంగా లేవు అని చెప్పి అందుకని నేను నెట్టేసిందని చెప్పి పంపించారంట. అంటే ఆ యొక్క సమాధానం అనేది మన దేవునికి ఏమని పేరుంది చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధానానికి అధిపతి. సమాధానం కోరుకుంటున్నాడు దేవుడు. అన్ని చోట్ల సమాధానం ఉంటేనే సంతోషం ఉంటుంది. సమాధానం లేని కాడ సంతోషం ఉండదు. ఐక్యత ఉండకాడే సంతోషం ఉంటుంది. ప్రేమ ఉండకాడే ఐక్యత ఉంటుంది. ప్రేమ ఉండాలంటే క్షమించాలి. క్షమాపణ గుణం వచ్చినప్పుడే ప్రేమ వచ్చింది. ప్రేమ ఉంటేనే సంతోషం ఉంటుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలపు సువాసన. అహరోను తల మీద తైలం పోసారు, అభిషేకించాడు ప్రధాన యాజకుడిగా. ఆ తైలపు సువాసన అంట ఎంతో దూరం వ్యాపించిందంట. అంటే అంత సువాసన, ఐక్యత. కొన్ని కుటుంబాలు చూసారు, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, ఎంత ఐక్యతగా ఉంటారు. కలిసి భోంచేస్తారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి బయట కుర్చీలు వేసుకొని కూర్చుంటారు. వాళ్ళని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. దేవుని బిడ్డలకు కూడా ఇంత ఐక్యత లేదే, ఇంత సమాధానం ఉంటున్నారు వీళ్ళు అని అనిపించింది. అట్లా మరి అలాంటి సమాధానం మన నుండి దేవుడు కోరుకుంటున్నాడు. అట్లాంటి సంతోషం మనం క్షమించే వారమైతే ఇవన్నీ కూడా మనకి లభిస్తాయి. క్షమాపణ హృదయం ఎవరికైతే ఉంటుందో మనకు అపరాధం చేసిన వాళ్ళని, మనకు కీడు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించాలి. ఒకసారి నా డబ్బులు తీసుకొని ఒక ఆయన మరి నాకు ఇస్తానన్న వస్తువు ఇవ్వలేదు. అప్పుడు నేను భక్తిలో ఇంత ఎదగలేదు. కానీ అప్పుడు నేనేమని ప్రార్థన చేశానంటే, వాడికి ఏదన్నా జరగాల, నా డబ్బులు నాకు తెచ్చియాలని అడుగుతా ఉంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. 1 పేతురు 3:9 కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు.
అని ప్రభువారు వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు ప్రభు నన్ను క్షమించయ్యా, నాకు తెలియదు ఈ వాక్యం అని చెప్పి నేను దేవుడి దగ్గర అడిగినప్పుడు ఆ డబ్బులు పోయిన ఆ అశాంతి, చాలా అశాంతికి నేను గురయ్యాను. దేవుని వాక్యం ఎప్పుడైతే నా మనసును తాకిందో నా హృదయంలో ఎక్కడలేని సమాధానం వచ్చింది. ఈపోయాడులే అని చెప్పి ఇంక వదిలేసిన తర్వాత దేవుడు ఆ వస్తువులు తిరిగి నాకు ఇచ్చాడు. అట్లాగన్నమాట మనం కీడుకు బ్రతికీడు, మనకి ఏదైనా అపరాధం చేసిన వాళ్ళకి ఎట్లా మళ్ళీ వాళ్ళకి బ్రతికీడు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. ఏ రీతిగా సూటిపోటి మాటల ద్వారా ఇంకొక రకంగా చేయాలని మనం అనుకుంటా ఉంటాం. అది దేవుని బిడ్డల స్వభావం కాదు. దేవుని బిడ్డల స్వభావం ఉన్నట్లుగా మాట్లాడుకోవటం, ఉన్నమాట మాట్లాడుకోవటం, మనసారా మాట్లాడుకోవటం, మనసు పూర్తిగా క్షమించుకోవటం, అది దేవుడు మనకిచ్చిన ఆ యొక్క మంచి ఆ యొక్క వాక్యం, దేవుని వాక్యం ఆ రీతిగా ఉంది. ఏమన్నాడు? మనుషుల అపరాధాలు మనం క్షమిస్తే మన దేవుడు మనల్ని క్షమిస్తాడు కదా. ఒకసారి శిశువులు వచ్చి ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా, ఎన్నిసార్లు క్షమించాలని అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు 18:21 మత్తయి సువార్తలో ప్రభు వారు ఏమంటున్నారు ఒకసారి చూడండి. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇతను 7 మార్ల మట్టుకే కాదు 70 మార్ల మట్టుగా నీతో చెప్తున్నాను. చూసారా? పేతురు అంటున్నాడు, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలని చెప్పి అడుగుతూ ఉంటే మరి ప్రభువారు ఆయనతో ఏం చెబుతున్నాడంటే 77 మార్లు మట్టుకంట. అంటే ఇంకా ఆయుష్ ఎంతవరకు అని చెప్పాడు మన దేవుడు? కీర్తన గ్రంథంలో చెప్పాడు కదా, 98 అనుకుంటా. అందులో ఏమని చెప్పాడు? అధిక బలం అంటే 80, ఆయుష్ 70. అందుకని ప్రభు ధర్మశాస్త్రం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు 70 ఏళ్ల మార్లు మట్టుకి క్షమించాలా. మొన్న క్షమించాను మా అమ్మాయిని, మళ్ళీ బలగట్లేదు. మొన్న ప్రేమించాను, మొన్న బాగానే మాట్లాడేది, మళ్ళీ మాట్లాడట్లేదు. మళ్ళీ ఏమైందో అని అనటం కాదు. మన మీద నీ మీద ఎవరికైనా విరోధం ఉందని నీకు జ్ఞాపకం వస్తే నీ బలి, నీ ప్రార్థన, నువ్వు దేవునికి ఇచ్చేది ఏదో అది వదిలిపెట్టి ముందెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడమంటున్నాడు 7వ అధ్యాయం మత్తయి సువార్త. ముందెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. నీ అర్పణ కానీ, నువ్వు ఆ ప్రార్థన కానీ, మరి దేవునికి ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ సమయంలో నీకు గుర్తొచ్చినప్పుడు అది అక్కడ పెట్టి ముందు పోయి సహోదరునితో సమాధాన పడి రమ్మంటున్నాడు. క్షమా హృదయం అన్నమాట, క్షమించే మనసు. ఆ మనసు దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఇష్టమైన బలి. ఆ క్షమాపణ మనసు వస్తే మాకు బల్లని సమీపించేటప్పుడు ఎవరైనా పలుకోలేదని తెలిస్తే పాస్టర్ గారు కానీ పాస్టమ్మ గారు కానీ వాళ్ళిద్దరిని పిలుస్తారనమాట. రహస్యంగా వాళ్ళతో మాట్లాడతారు. అమ్మ మీ ఇద్దరు పలుకోవట్లేదు అంటే ఎందుకని అంటే ఆమె ఇట్టంది, అమ్మ నన్ను అట్టందని చెబుతారు. వాళ్ళు చెప్పినప్పుడు ఇద్దరిని కూడా నన్ను క్షమించు సహోదరి, నన్ను క్షమించు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఒకరినొకరికి క్షమాపణ చెప్పిస్తారు. చెప్పించినాక బల్ల తీసుకునే ఏర్పాట్లు చేస్తారు సంఘ సేవకులు అన్నమాట. అట్లా మనకు తెలిసినప్పుడు రహస్యంగా హెచ్చరించవచ్చు, రహస్యంగా మాట్లాడాలి. పెద్దలైనా చిన్నలైనా, మరి ఈ రోజుల్లో పెద్దలకు లోబడి కూడా లేరులే, లోబట్టలేదు, ఎక్కడ చూసినా అంతే ఉంది. మరి ఎవరైనా కానీ తెలిసినప్పుడు మనం వెళ్ళి నెమ్మదిగా మాట్లాడి ఆ సమస్య తీరిపోయేలాగా చేయాలి కానీ సమస్యను సృష్టించేటట్టు కాదు. ఆ యొక్క మరి మోషే కాలంలో 16వ అధ్యాయంలో మనం గమనిస్తే మోషే తిరుగుబాటు చేశారు. ఎవరో కాదు, వాళ్ళ బంధువులే, సొంతోళ్ళే 250 మంది ఆయన మీద తిరుగుబాటు చేసి మరి మాట్లాడుతున్నారు. ఏమంటే నీతోనే మాట్లాడాడా దేవుడు? అహరోనుతోనే మాట్లాడాడా? మాతో మాట్లాడలేదా? మేము ప్రవచించలేదా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మోషే దేవుడు ఆయన ఏమన్నాడంటే ఒక మాట చదువుతాం, బాగుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 16:4 చదువు.
మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కొరాహుతోనూ వాని సమాజంతోనూ ఇతను చాలు ఏమంటున్నాడు మోషే గారు? సాగిలపడ్డాడంట. ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని చూసి నీతోనే పలికాడా దేవుడు, నీతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా, మాకు దేవుడు కదా అని చెప్పి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకంటే సాగిలు పడ్డాడంట. మోషే అన్న చిన్న విషయమా? దేవుని సన్నిధిలో 40 దినాలు రాత్రింబగళ్ళు ఆయన వెలుగును చూస్తా ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేసే వ్యక్తి. దేనికి ఆయన పైకి లేవలేదు. దేవుడు ఎదురుగా, ఆయన సింహాసనం ఎదురుగా మరి ఆయన నీడలో కూర్చున్న వ్యక్తి మోషే గారు. ఆయన దిగి వచ్చేస్తున్న సమయంలో ఆ కొండ కింద ఉన్న వాళ్ళందరూ కనిపెడుతున్నారు. ఆయన ముఖం ప్రకాశిస్తుంది, వెలిగిపోతూ ఉంది ముఖం. చూసి మోషే ముఖం వెలిగిపోతూ ఉంటే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతా కప్పుకుంటున్నారు వాళ్ళు చూడలేక. అంత వెలుగులో దేవునితో సహవాసం చేసిన ఒక వ్యక్తి ఎంత తగ్గింపుతో వాళ్ళతో మాట్లాడుతున్నారో మనం గమనించాలి. ఎంత తగ్గించుకున్నాడు, సాగిలు పడ్డాడంట. వాళ్ళ సొంత అన్నదమ్ములు, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలే వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా లేవీయుళ్ళ ఆయన తోడబుట్టిన ఆయన బిడ్డలే. అయినా కానీ సాగిలు పడి మాట్లాడినప్పుడు మరి దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆ విషయంలో దేవుడు జోక్యం చేసుకొని తెగులు పంపించాడు. తెగులు పంపించినప్పుడు మోషే అంటున్నాడు అహరోనుతోటి, త్వరగా ఇల్లు పాళెంలో తెగులు రగిలి మనుషులు చనిపోతున్నారు, త్వరగా వెళ్ళమని. అదే అధ్యాయం 48 అనుకుంటాను, మనం చదివితే అర్థమైంది. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. ఎక్కడ నిలబడ్డాడు ఆయన? అహరోను గారు. మోషే అహరోను గారి కంటే పెద్దోడు కదా. కానీ మోషే గారు ఇక్కడ సాగిలు పడి, అన్నయ్య నువ్వు వెళ్ళు, ప్రజలందరూ చనిపోతున్నారు, ప్రజలు తెగులు వచ్చింది, పాళెంలో మనుషులు చనిపోతున్నారు, నువ్వు వెళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి, దేవుడికి విరోధంగా పలికిన మాటలకు తెగులు వచ్చేసింది. తెగులు వచ్చేసినప్పుడు త్వరగా మరి అహరోను పంపించినప్పుడు మీరు ఆ అధ్యాయం చదవన తర్వాత ఆయన వెళ్ళి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలబడ్డాడు. నిన్నందుకు రక్షించాడు దేవుడు, నన్నందుకు రక్షించాడు. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలవాలి. తెగులు రేపేవారంగా ఉండకూడదు, తెగులు ఆపేవారంగా ఉండాలి. మనం తెగులు రేగుతుందనుకో, సమాజంలో, సంఘంలో, ఫెలోషిప్లో, ఎక్కడ కుటుంబాల్లో తెగులు రేగుతుందనుకో మధ్య నిలబడాలంతే. ఒక విశ్వాసి, ఒక ప్రార్థన పరురాలు, ఒక ప్రార్థన వీరుడైన భక్తుడు తెగులకి ఆగిపోయేటట్టుగా ఆ మధ్యన నిలబడాలి. అందుకు మనల్ని పిలిచాడు దేవుడు, అందుకు మనల్ని రక్షించుకున్నాడు దేవుడు, అందుకు మనల్ని ప్రేమించాడు దేవుడు. అది మనం గమనించకుండా ఆ రేగే తెగులు మీద ఇంకొంచెం మండే దాని మీద అగ్గేస్తారంటారు, అలా అట్టేసే వాళ్ళంగా ఉండకూడదు. అది దేవుని స్వభావం కాదు. మధ్యన నిలబడటానికి నిన్ను నన్ను పిలుచుకున్నాడు దేవుడు. ప్రార్థించాలి. ఎవరికైనా కష్టం వస్తే సాగిలపడి మొరపెట్టాలా, తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి వాళ్ళ కోసం. మనకేం పట్టింది, మనకేం బాధ్యత? మోషేకి ఏం తక్కువ? దేవుడు పిలిస్తే పలుకుతాడు మోషేతో. ఆయనకేం తక్కువ? ఒకసారి ఆయన దగ్గర వాళ్ళు దూడం చేసుకొని మరి బాగా చిందులేస్తా ఉన్న సమయంలో మోషేతోడు దేవుడు అంటాడు, వాళ్ళందరినీ చంపేసి నిన్ను గొప్ప జనంగా చేస్తానంటాడు. అన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా అలా చెయ్యొద్దు, వాళ్ళ దేవుడు అరణ్యంలో నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ చంపేశాడని అందరూ నీ నామాన్ని అవమానపరుస్తాడయ్యా, అలా చేయొద్దయ్యా అని బ్రతిమలాడుతుంటాడు దేవుడు ప్రజల కోసం. మనల్ని ఎందుకు ప్రేమించాడు దేవుడు? మనల్ని ఎంతోమంది మన కుటుంబాల్లో ఉండేవాళ్ళు, మన తోటోళ్ళు, మన తోడబుట్లోళ్ళు, మన బంధువులు, వాళ్ళందరికీ లేని రక్షణ నాకు ఎందుకు ఇచ్చాడంటే ఆ తెగులు ఆగిపోవటానికి, ఆ రక్షణ, ఆ మరణకరమైన స్థితిలో ఉన్నవారిని బ్రతికించడానికి మనల్ని పుట్టించాడు దేవుడు, రక్షించాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఇలా సమాజంగా సమకూరుస్తున్నాడు. మన విధిని, మన విధానాలని మర్చిపోయి ఏదేదో నేను గొప్ప ఏమి లేదు. మనం ఏమిటికి పనికిరానోళ్ళం, ఏమిటికి పనికిరాను. మోషే ఎంత గొప్పోడు, ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడు. ఆ మాట కూడా మీరు చదివితే బాగుంటుంది. నిర్గమాకాండం 32:10 అనుకుంటాను.
కోపం వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసిన మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండేలా చూసారు ఎంత ఎలా మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటారంటే తర్వాత ప్రజలు ఒక మాట చదువయ్యా. కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నరకింపచేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయేదని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడు. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానము నాకు ఇచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులవుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పిటివలెను. అప్పుడు ఏమన్నాడు దేవుడు? అతడు యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. చూసారా, దేవుడు సంతాపపడే విధంగా మోషే గారు బ్రతిమలాడుకున్నాడు. కీడు నిన్ను అసలు అలాంటి పదవి ఎవరికైనా వస్తే వదులుకుంటారా? వీళ్ళందరినీ లేకుండా నిన్ను చాలా గొప్పగా చేస్తాను, నీ సంతానానికి మొత్తం ఇస్తాను, ఇదంతా నువ్వే ఏలుబడి చేద్దు, ఈ సంఘం మొత్తం నీకే ఇస్తాను అని చెప్పి ఎవరితోనైనా మనలో ఉంటే మనం ఖచ్చితంగా సరేనయ్య వాళ్ళందరూ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నశింపజేయి, నేను ఉంటానని చెప్పి మనమైతే ఉంటాము. కానీ మోషే అలాగంటలా. అయ్యా, అబ్రహాంకి, ఇసాకు, యాకోబులకు ఏమని నువ్వు నిబంధన చేశావు? ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నావు కదా. కొండల్లో అరణ్యంలో వాళ్ళ దేవుడు వాళ్ళని చంపాడని ప్రజలు ఎలా చెప్పుకోవాలి? నువ్వు అలా చేస్తే అలా చెప్పుకుంటే నీ నామానికి అవమానం కదా. నువ్వు ప్రమాణం చేసావు కదా. నీ దేవుడు చెప్పిన వాగ్దానాలన్నీ ఎత్తి దేవునితో మాట్లాడుతున్నాడు. వీరుడు, విశ్వాస వీరుడు మోషే అంటే. దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క దేవుడు అంట సంతాపం నుండి శాస్తానన్న కీడు చేయకుండా మానేడు. దేవుడు కూడా ఆయన స్వభావం ఎలాంటిదంటే మనలాంటి స్వభావమే. మనం ఎంత మన పిల్లల మీద ఎంత ప్రేమ అనురాగాలతో ఉంటామో ఆయన స్వభావం కూడా అలాంటిది. చేస్తానన్న కీడు చేయకుండా ఎమ్మటే మరి మోషే గారి ప్రార్థన విని ఆయన చేస్తానన్న కీడు చేయకుండా మానుకున్నాడు. దేవుని స్వభావం గురించి మీకు ఒక మాట చదువు. 3 అధ్యాయం నిర్గమకాండం 7వ వచనం చదువుకున్నాను. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొదలు వింటిని. ఏమన్నాడు? ఆయన నా ప్రజల బాధను నేను చూసి తిని, ఐగుప్తిలో వాళ్ళని పెట్టిన శ్రమలు నేను చూశాను అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. నిర్గమకాండం ఇప్పుడు మనం చదివిందండి 32 అధ్యాయం 7వ వచనంలో ఏం చెబుతున్నాడు చూడండి. సరే, ఇక్కడేమంటున్నాడు? అక్కడేమో నా ప్రజలు అన్నాడు, ఇక్కడేమంటున్నాడు? నీ ప్రజలు అంటున్నాడు. నేను ఈ చదివినప్పుడు నా మనసులో నవ్వుకున్నదేమా, నువ్వు కూడా మాలాంటి స్వభావం కలిగి ఉండాలి. మన పిల్లల్ని అంటాం కదా, నీ కొడుకు మంచి చేస్తే నా కొడుకే, ఏదన్నా చెడు చేస్తే నీ కొడుకే, నా కొడుకు మంచి చేస్తే పురుషులు నా కొడుకు కదా, అట్లా పాస్ అయ్యాడు, అన్ని మార్కులు వచ్చినాయి, నా కొడుకు గొప్పగా కాలేజీ ఫస్ట్ వచ్చాడు. అదే వాడు ఏదన్నా చెడ్డ చేశాడు అనుకో, నీ కొడుకే చూడు ఇట్లా చేశాడు అని చెప్పి మాట్లాడతాం కదా. అట్లాంటి స్వభావం దేవా, మాలాంటి స్వభావం, అందుకని మీరు ఎంత ప్రేమిస్తున్నారు మమ్మల్ని అని చెప్పి ఆ వాక్యం చదివినప్పుడు నేను దేవుణ్ణి చాలా అర్థం చేసుకున్నప్పుడు, చదివేటప్పుడు నేను వాక్యం ఆ భాగాలని చదువుతున్నప్పుడు
అక్కడేమో నా ప్రజల బాధ నేను చూశాను అన్నావు, ఎక్కడేమో నువ్వు రప్పించిన నీ ప్రజలు తిరుగుబాటు చేశారు అన్నావు. అయ్యా ఎంత దగ్గరగా ఉంది మా స్వభావానికి మీ స్వభావానికి అని చెప్పి నేను దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నా. ఆయన ఎంత తగ్గింపు కలిగి మరి మోషే గారు దేవుడు చెప్పినట్లు ఒంటరిగా తను పిలిచిన కాడికి వెళ్ళి ఏ జీవుంటుంది ఎన్ని చెప్పాడు. అహరోనికి ఆ యాజక వస్త్రాలు కూడా మోషే కొట్టాలి, లోపల అండర్వేర్తో కూడా వస్త్రాలు ప్రత్యేక యాజక వస్త్రాలు అన్నీ కూడా తయారు చేయాలి. అన్నీ చెప్పినట్టు మోషే గారు చేశాడు. ఎంత దీనత్వం. అందుకని ఆయన అంటాడు, నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం 12 చదవద్దులే. నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు అన్నమాట. మరి ఆ సాత్వికం దేవునిలో ఉంది, ఆ పోలిక యేసయ్యలో ఆ పోలిక ఉంది. అందుకనే ఆయన బాధ పెట్టిన వాళ్ళని, హింస పెట్టిన వాళ్ళని క్షమాపణ కోరాడు, క్షమించమని వేడాడు. మనం కూడా అలా ఇతరుల కోసం క్షమించే వారంగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి. మోషే అలా చేశాడు, సాగిలపడ్డాడు. మరి ఆ తెగులికి అడ్డుగా నిలబడ్డాడు. ఎక్కడ చూస్తే కీడు వస్తుంది, వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నప్పుడు అక్కడ కూడా కీడు రాకుండా దేవుడే సంతాపపడేటట్టుగా ఆయన దగ్గర వాగ్దానాలు ఎత్తి మాట్లాడాడు. మనం కూడా మనకిచ్చిన వాగ్దానాలు ఎత్తి మాట్లాడవచ్చు. నేను మాట్లాడతాను, ఈ సంవత్సరంలో నాకు వచ్చిన వాగ్దానం, నీ నోట నా మాటలు ఉంచుతానని వచ్చింది వాగ్దానం. ఎక్కడ తీసుకుంటే అదే వాగ్దానం. నా పెద్ద కొడుకుని ఒక వాగ్దానం తీరా నా కొరకని చెబితే అక్కడ కూడా అదే వాగ్దానం, నీ నోట నా మాటలు ఉంచుతాను. సరే, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఈ అమ్మాయిని తీసుకోమంటే ఈ అమ్మాయికి ఏ విధమైన ఆయుధం వర్తిల్లదని మన మీద ఆ వాగ్దానం చెప్పండి ఒకసారి. మీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్తిల్లదని వచ్చింది. అదే నేను అక్కడ తీసుకుంటే అదే వాగ్దానం వచ్చింది. అంటే 2 సంవత్సరాలు ఆ వాగ్దానాలు నమ్మండి, నిజంగా జరుగుతున్నాయి. అవి నాకు ఎదురైనవి అలాంటి. నేను చిన్న మందిరం కట్టుకొని పరిచర్య చేయాలని స్టార్ట్ చేస్తే చేతులకే శోధన వచ్చేసింది. అక్కడ స్థాపించగానే వ్యతిరేకతలు ఎదురైనవి. అయ్యే కాదు, ఇంట్లో కూడా ఎదురైనవి. ఆ వాగ్దానం ఎత్తి నేను మొరపెడుతున్నా. దేవుని వాగ్దానాలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎత్తి మనం మొరపెట్టాలి. నేను నోట నా మాటను ఉంచుతానని చెప్పి 2 చోట్ల పోయిన సంవత్సరం అదే విధంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన చెప్పినట్టు నా జీవితం ఎదురైంది. అన్ని చోట్ల వ్యతిరేకతే. ఈ సంవత్సరం మరి నా నోట ఆయన మాటలు ఉంచుతానన్నాడు. ఎలా ఉంచుతాడు, ఏం చేయాలో అని దేవుడు నేను అడుగుతున్నా. నమ్మండి, వాగ్దానాలు నమ్మి వాగ్దానాలు కొట్టుకొని మొరపెట్టండి, దేవుడు చేస్తాడు. మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు. మనం పక్కకి వెళ్ళాము, క్షమాపణ అనే దాని గురించి కదా మనం చెప్పుకుంటున్నాము. యేసోబు అని భక్తుడు ఉన్నాడు కదా, మనందరికీ తెలుసు. 11వ వాడు. అన్నదమ్ముడికి కళలు వస్తూ ఉంటాయి. ఆయనకు బాల్యం నుంచి కళలు వస్తూ ఉంటాయి. జరగబోయి కూడా చెప్పే స్వభావం, జ్ఞానం, దైవ జ్ఞానం ఆయన కలిగి ఉన్నాడు. అలాంటి ఆయన మరి మనకందరికీ తెలుసు. ఆయన అన్నదమ్ముడు ద్వేషించి ఆయన మరి ఐగుప్తికి వెళ్ళేటట్టుగా చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కరువు వస్తే వాళ్ళ అన్నదమ్ములు అందరూ అక్కడికి వెళ్తారు కదా, మనకి ఇవన్నీ తెలుసు కదా. ఆ వెళ్ళిన తర్వాత 45:5 ఒక మాట అంటాడు ఆయన. 45:5 ఒక మాట మనం చదువుదాం. ఆదికాండం. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టించనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. చాలు, ఆ చిన్న మాట. ఆయన అంటున్నాడు, నన్ను ఇక్కడికి పంపారని మీరు దుఃఖపడవద్దు అన్నయ్యలారా, మీరు దుఃఖపడబాకండి. ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. ఎంత ద్వేషించారండి రక్త సంబంధులు, గోతిలో వేశారు. తల ఒక మాట మాట్లాడాడు. కలలు గనేవాడు వస్తున్నాడని మాట్లాడారు. ఎన్ని మాట్లాడినప్పుడు కూడా మరి వాడు వచ్చిన తర్వాత ఆయన వాళ్ళతో ఏమని మాట్లాడుతున్నాడు, మీరు కాదు నన్ను పంపించింది, రాబోయే సంగతి దేవుడికి తెలుసు. కాబట్టి కరువు కాలంలో మనం పోషించబడాలని దేవుడే ముందుగా నన్ను ఇక్కడికి పంపారు అని చెప్పి దేవుడు ఆయన యేసోబు అంటున్నాడు. ఎంత ప్రేమ చూడండి.
వాళ్ళల్లో దేవుని పోలిక ఉందని వాళ్ళని గుర్తు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులోని. వాళ్ళకి ఎలాంటి క్షమా హృదయం కలిగి ఉన్నారో వాళ్ళని ఎందుకు ఈ వాక్యంలో ఉంచాడంటే వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, వాళ్ళని పోలి మనం నడుచుకోవాలి. అందుకని మన కొరకు దేవుడు ఆ మాటలు తెలియజేస్తున్నాడు. అలా క్షమాపణం, అపకారం చేసిన వాళ్ళని క్షమించాలి. అపకారం చేసిన వాళ్ళని మనం క్షమించే వారిగా ఉండాలి. ఇంకా 2-3 మాటలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 11:25 చదువుకుందాం. నీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లనూ వాణ్ణి క్షమించును. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. దేవుడు ఏం చేయాలి? మనం క్షమించాలి. కొంతమంది మేము క్షమించాం అంటారు కానీ మనసారా క్షమించరు. అంటే నేను చూస్తున్నాను కదా ఇంటి దగ్గర, నాకేం లేదమ్మా అమ్మాయి మీద నాకేం లేదు, కాకపోతే నేను మాట్లాడట్లా, దూరంగా ఉంటున్నా. అదేం క్షమాపణ? మా పాస్టర్ గారు అదేం క్షమాపణే? దూరం ఉంటుంది విశ్వాసులు కదా మీరు, క్రీస్తు బలలో చెయ్యేసి వాళ్ళు అట్లా ఉంటేట మీరు మాట్లాడుకుంటేనే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు క్షమించుకున్నట్టు తెలిసిద్ది. మాట్లాడుకోకుండా నేను దూరంగా ఉంటానంటే అది కుదరదు. దేవుడు కూడా అంతే, మనం దూరంగా ఉంటాం, దేవునికి ఇష్టం లేదు. ఎప్పుడు కూడా వాళ్ళని క్షమించాలి, వాళ్ళని పలకరించాలి, వాళ్ళని మాట్లాడాలి. వాళ్ళకి ఏదైనా ఆపు చూస్తే కూడా మనం సహాయం చేయాలి. దేవుని పోలిక అది, దేవుని హృదయం అది, దేవుని మనస్సు అది మనం తెలుసుకోవాలి. ఇంకొక మాట మనకి ఎఫెసీ పత్రిక, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండడం అని ఉంటుంది కదా, 5వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. ఫిలిపి 2:5 చదువు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండమంటున్నాడు. ఏ మనసు? శిశువులు ఒకసారి మాట్లాడుకుంటూ ఉన్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం మాట్లాడుతూ ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు మాటలు ఆయన విన్నాడు. విని ఆయన ఏం చేశాడంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని, చెంబుతో నీళ్లు తీసుకొని వాళ్ళ ఒక్కొక్కరి పాదాలు కడగటం మొదలుపెట్టాడు. పాదాలు కడగటం మొదలుపెట్టి వస్త్రంతో తుడిచాడు. అంటే మీరు ఇలా ఉండాలి అని చెప్పి చెబుతున్నాడు వాళ్ళతోటి. ఎట్లా మీరు ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడిగంత తగ్గింపు మీలో ఉండాలన్నట్టు దేవుడు అక్కడ చూపించాడు. చూడండి ఒకసారి ఆ మాటలు 13వ అధ్యాయం యోహాను సువార్త. మనకు మాదిరించిపోయాడని ఉంటుంది చదువు. మనకు మాదిరించిపోయాడని ఉంటుంది. వారి పాదములు కడిగి తన పై వస్త్రములు వేసుకున్న తర్వాత ఆయన మళ్ళా కూర్చుని మీకు చేసిన పని మీకు తెలిసినదా? 15 ఏం చేశాడు ఆయన? ఆయన చేసినట్టు మనం చెయ్యాలని శిశువుల పాదాలు కడిగి రోమాలతో తుడిచాడు. ఎంత దీనుడు ఆయన, ఎంత తగ్గింపు కలిగిన వ్యక్తి. అందుకని ఆయన 11:28 ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగిన వ్యక్తి. మత్తయి సువార్తలో రాశాడు. ఆయన ఎలాంటాడు? సాత్వికుడు అన్నమాట, దీన మనసు కలిగిన దేవుడు. మరి ఆయన మాదిరి మనం నేర్చుకోవాలంటే మనం క్షమిస్తున్నామా? క్షమించిన వాళ్ళు దీవించబడతారండి. మోషే గారు ఎలా హెచ్చించబడ్డాడు, యేసోబు ఎలా హెచ్చించబడ్డాడు, దావీదు ఎలా హెచ్చించబడ్డాడు, అలా మనం కూడా హెచ్చించబడతాం. దావీదు కూడా ఎన్నో మార్లు 12-13 సార్లు ఈటి విసురుతాడు సౌలు రాజు. కానీ ఆయన చిక్కినప్పుడు మరి
చంపుదామని చెప్పి ప్రక్కన ఉన్న వ్యక్తి అంటే లేదు లేదు, దేవుని చేత అభిషేకించిన వ్యక్తిని నేను చంపను, నేను లెక్కకు చెప్పాలి. దేవుని బిడ్డలు ఈ అమ్మాయి నీ మాట అనకూడదు, రక్షించబడిన బిడ్డ, ఆరాధన చేసే బిడ్డ, ఈ పురుషుని మాట అనకూడదు అని మనం అనుకుంటున్నాము. తేడా తెలుస్తుంది అసలు? ఆ తేడా మనకుందా? అలాంటి ప్రేమ మనకుందా? క్షమాహృదయం మనకుందా? దేవుడు రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాదిరి ఉంచిపోయాడు. మాదిరి మనకు ఆయన మాదిరి అన్నమాట. ఆయన మాదిరి మనం నేర్చుకోవటానికి మన కోసం ఈ మాటలు రాశాడు. ఇంకో మాట మనం చదువుకుందాం. 1 పేతురు 2:21 ఇవన్నీ మనకు తెలిసిన మాటలే కానీ క్రీస్తు కూడా మీకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి నిలిచిపోయాడు. చూసారా? ఎందుకు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి నిలిచిపోయాడు. ఇవన్నీ ఎవరి కోసం ఉంచలేడు దేవుడు? ఇవన్నీ ఎవరి కోసం చెప్పాడు? తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. దొంగ వేడుకున్నాడు, పక్కనున్న దొంగ అయ్యా దైవకుమారుడిని గ్రహించాడు, ఆయన పలికే మాట విన్నాడు, ఇంత దూరోహం చేసిన వాళ్ళని అందరినీ క్షమాపణ ఆడుతున్నాడు, ఏంది క్షమించమని తండ్రిని కోరుతున్నాడు ఏంటి దేవుడు? ఆయన నిజంగా దేవుని కుమారుడయ్యనని చెప్పి ఆ దొంగ విశ్వాసం కలిగిన దొంగ మనసులో హృదయం మార్పు కలుగుతూ ఉంది. యేసయ్యను చూస్తూ ఉండగానే హృదయం మారిపోతూ ఉంది. క్షమా హృదయం వచ్చేసింది. అయ్యా దైవకుమారుడా, నన్ను క్షమించయ్యా, నేను చనిపోతే నీ రాజ్యం ఉండేటట్టు చెయ్యాలి అని చెప్పి అడిగినప్పుడు ఆ వెంటనే ఆ దొంగని రక్షించాడు. ఎంత ప్రేమో తెలుసా? చిన్న ప్రార్థన, చిన్న మొర మనం పెట్టినప్పుడు నేను చూపించాను కదా 2 చోట్ల దేవుని స్వభావం ఎలాంటిదో, ఆయన స్వభావం ఎంత సున్నితమైందో, ఆయన పోలిక ఎలాంటిదో. ఆయన పోలిక మనలో ఉంది. ఆయన పోలిక చొప్పున మనల్ని చేసాడు కదా, ఆయన స్వభావం కూడా మనకి ఇచ్చాడు. కానీ మంచి స్వభావం. ఇప్పుడు మనం క్రీస్తుని గురించి, క్షమాహృదయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలాంటి స్వభావం మనకి కావాలి. మనకు మాదిరించిపోయాడు దేవుడు. ఇవన్నీ చేసి ఆయన నిందలు అనుభవించి, ఆయన శ్రమలు అనుభవించి, ఆయన అన్ని చూపించి చేసి మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి, దిద్దుకోవాలి, ఆయనలో మనం జీవించాలి. ఇంకో మాట మనం చదివి ముగిద్దాం. చివరిగా ఎఫెసీ పత్రిక 4:32 చదువుకున్నాం. క్రీస్తునందు దేవుడు మనకు క్షమాపణ ఇచ్చాడమ్మ. క్రీస్తునందు మనల్ని క్షమించి దేవుడు రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. క్రీస్తునందు మనల్ని క్షమించారు కాబట్టి మనం కూడా ఒకరినొకరిని అందరినీ కూడా క్షమించాలి. ఒకరినొకరు క్షమించుకోండి. మళ్ళీ చదువు మాట పూర్ణిమ. ఎంత బాగుందో చూడండి. ఒకరి ఏడవప్పుడు దయ కలిగి కరుణాహృదయులై, కరుణామయుడు అనే సినిమా వచ్చింది కదా, ఆయనకి అలాంటి పేరు దయ. మరి కరుణ, దయ అలా మాదిరి మనం చూపించాలి. ఎవరి మీదైనా దయ కలిగి మాట్లాడాలి. కఠినంగా దేవుని బిడ్డల మాదిరి కానే కాదు. మనం దయ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి. కరుణాహృదయులు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు మనల్ని క్షమించాడు, మనల్ని క్షమించమని చెప్పాడు. మరి క్షమిస్తున్నామా? ఇంకెవరైనా క్షమాపణ పలకని వాళ్ళు ఉన్నారా? మన ఫ్యామిలీలో కానీ, మన బంధువుల్లో కానీ, మన సంఘాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన ఫెలోషిప్లో కానీ ఎక్కడైనా మనకు అసలు వ్యతిరేకంగా మాట్లాడుకునే వాళ్ళు ఉండకూడదు. అట్ట దిద్దుకోవాలి, దినదినం దిద్దుకోవాలి. ఎక్కడే పైన రాశాడు, సూర్యుడు అస్తమించేంత వరకు మీ కోపం
నిలిచి ఉండకూడదు అంటున్నాడు. ఎఫెసీ పత్రికలో మనం చదివిన కాడ సూర్యుడు అస్తమించే అంతవరకే, సూర్యుడు ఊకినాక ఇంకా కోపం మనకి ఉండకూడదు. అందరినీ కూడా ప్రేమే దేవుడు కోరుకుంటుంది. ప్రేమ స్వభావం. ఆయన ప్రేమమయుడు, మనల్ని ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు, మాదిరి చూపించాడు. ఎక్కువ సిలువలో పలికిన ఎక్కువ మార్చి ఏప్రిల్లో పండగ వచ్చింది కదా, ఆ టైంలోనే ఈ మాటలు చెప్పుకుంటారు. కానీ ఎప్పుడు మనకు అవసరం ఈ మాటలు. ఈ క్షమా హృదయం అనేది మనం కలిగి ముందుకెళ్ళాలి. మరి అలాంటి మనసు దేవుడు మనకి దయచేయాలని ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకున్నాం. చివరి మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎఫెసీ పత్రికలో చదివిన మాట నాకు బాగా నా హృదయాన్ని తాకింది. అది మీకు చెబుతున్న మన దేవుడు మంచి దేవుడు. మనం మొరపెట్టినప్పుడు, మోషే మొరపెట్టినప్పుడు ఆయన మొర ఆలకించాడు. మనం మొరపెట్టినప్పుడు మన మొర ఆలకిస్తాడు. నలిగిన తెగులకి, నశించిపోయే ఆత్మలకి, బ్రతుకుతున్న మనుషులకి మధ్యన నిలవటానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అన్నది మర్చిపోవాలి. తెగులు ఆగిపోయే విధంగా మన ప్రవర్తనలో ఉండాలి. అలాంటి ప్రార్థనలు మనం కలిగి ఉన్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఎన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. దగ్గరగా మిగిలిన వాళ్ళు మనసులో ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో మా పలుకు తండ్రి, నమ్మకమైన దేవా, జీవుల ప్రభావ నీ పాదాలకు వందనాలు నాయనా.